తెలంగాణలో భూకంపం రావడం అనేది ఒక పెద్ద న్యూస్. ఇప్పుడు సునామీ లాగా. సునామీ గూడా వస్తదని ఎవరు భావించలేదు. కానీ వచ్చింది. భూకంపం వచ్చే ముందు ఫస్ట్ ఒక చిన్న భూకంపం వస్తదని జెప్పేసి అంటారు. ఇది ఆ చిన్న భూకంపం అనుకోవచ్చా తెలంగాణకు వచ్చింది? 5.3 అనేది గూడా ఎక్కువ మన ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చంటారా సార్? నెలన, గంటన మనమైతే ఆ దిశగా ప్రయాణిస్తామనా అని అర్థమవుతుంది. భూకంపాలు ప్రకృతిని మనం మళ్ళీ ఏమైనా డ్యామేజ్ చేసినామని సంకేతాల్లాగానా లేకపోతే దేనికొస్తాయి? ఉండొచ్చు. ఎందుకంటే ఈ ములుగు కేంద్రీకృతంగా అనేది ఎపిసెంటర్. మైనింగ్ వల్లనే ఎక్కువగా భూకంపాలు వస్తాయా సార్? డ్రిల్లింగ్ చేస్తున్నాము, బ్లాస్టింగ్ చేస్తున్నాము. చాలా లోతుల్లోకి వెళ్ళి రాళ్ళు గానీ అవన్నీ తీస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భూకంపానికి ఎక్కడనో లింక్ ఉండొచ్చా సార్? నాగార్జున సాగర్ కట్టినప్పటి నుంచి డ్యామ్స్ కట్టడం వల్ల మొత్తము ఆ వెయిట్ని భరించలేక కూడా భూకంపాలు వస్తాయి. ఆ డ్యామ్కి కూడా అది ముప్పు పరిణమించవచ్చు అని. ఒక భూకంపం వచ్చే ముందు సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కూడా అధ్యయనాలు చేసి వాళ్ళకు ముందటి నుంచి ఐడియా ఉంటుంది కదా సార్, మనకు ఎందుకు ఇన్ఫర్మేషన్ బయటికి వరకు రానిలేదు? ఇప్పుడు మన దగ్గర అట్లాంటిది లేదు. అసలు మూసీ నదిని మెజర్మెంట్ ఎప్పుడు చేసిండ్రు, ఎట్లా చేస్తారు, అసలు నది మెజర్మెంట్ ఎలా ఉంటుంది? కబ్జాలకి అదొక వరం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము ఫైల్స్ అన్ని తీసేయండి అన్నది. అది ఏం తీసిండ్రో అట్లా ఎన్ని ఫైళ్ళు పోయినాయో మనకు ఐడియా లేదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణలో భూకంపం రావడం అనేది ఒక పెద్ద న్యూస్ లాగా తీసుకుంటారు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే మనకు సాధారణంగా భూకంపాలు రావు. తర్వాత ఇటీవల కాలంలో ఎప్పుడు రాలేదు. 10 ఏళ్ల కిందట జూబ్లీ హిల్స్లో కొంత వచ్చిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు మీడియా పెరిగింది, అన్ని కమ్యూనికేషన్ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా దాన్ని అలజడి ఎక్కువైంది భూకంపం వల్ల. రెండోది చాలా విస్తృతంగా వచ్చింది. అంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్టు కొందరు చెప్తున్నారు. కానీ భూకంపం కేంద్రము ములుగు జిల్లాలో అనేది అంటున్నారు. తర్వాత 5.3 అనేది కూడా కొద్దిగా ఎక్కువ మన ప్రాంతంలో. సాధారణంగా పెద్ద భూకంపం అంటే 7 పాయింట్ పైన ఉంటే రిక్టర్ స్కేల్ మీద అది ఎక్కువ. మనకు 5.3 అనేది కూడా ఎప్పుడు లేదు. సో దాంతో కొద్దిగా అలజడి ఎక్కువ ఉంది ఈసారి. అంటే అసలు ఎందుకు వస్తుంది సార్ భూకంపాలు? ప్రకృతిని మనం మళ్ళీ ఏమైనా డ్యామేజ్ చేసినామని సంకేతాల్లాగానా లేకపోతే దేనికి వస్తుంది? సాధారణంగా భూమి కింద పొరల్లో కదులుతూ ఉంటుంది అది. భూమి టెక్టానిక్ షిఫ్ట్స్ అంటారు. అంటే భూభాగము కదులుతుంటుంది. అందుకే ఇప్పుడు ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము ఒకటే ఉండింది. తర్వాత విడిపోయింది. తర్వాత హిమాలయాలు కూడా ఈ 2 టెక్టానిక్ ప్లేట్లు గుద్దుకొని దాని నుంచి హిమాలయాలు వచ్చినట్టు కూడా ఈ మన శాస్త్రం చెప్తుంది. భూకంపాలు అనేది సాధారణంగా రావచ్చు. ఎందుకంటే కింద పొరల్లో వచ్చే మార్పుల వల్ల. అయితే ఇటీవల కాలంలో మానవ కార్యకలాపాల వల్ల కూడా భూకంపాలు వస్తున్నాయి అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనకు సునామీ వచ్చింది ఒక 15 ఏళ్ల క్రితం. రావడానికి కారణం ఏంటంటే కింద సముద్రం అడుగులో వచ్చిన భూకంపం. ఆ భూకంపం ఎందుకు వచ్చిందంటే కింద మనము ఇది గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్, తర్వాత ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ ఇవన్నీ చేయడము, దాని నుంచి మినరల్స్ అన్నీ పైకి తీయడం వల్ల ఆ ప్రాంతంలో కొంత ఖాళీ ఏర్పడి ఈ పొరలు దానికి అడ్జస్ట్ కావడము, మార్పులు చెందడము అట్లా వస్తుందనేది చెప్తున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు భూభాగంలో మనమేమో ఓషన్ నుంచి వచ్చే భూకంపాలు అది సునామీ సృష్టిస్తుంది అనేది అదొకటి ఉంది. అది కాకుండా ఇప్పుడు మనకు అగ్నిపర్వతాలు కూడా కింద భూమిలో జరిగే చర్యల వల్ల అది లావా పుట్టుకొచ్చి పైకొస్తుంది. సో భూమి కింద ఏం జరుగుతుందనే దాని మీద నాకు పరిశోధనలు జరుగుతున్నా కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితిలో లేదు.
అయితే మనము ఏదైతే డ్రిల్లింగ్ చేస్తున్నామో, బ్లాస్టింగ్ చేస్తున్నాం, చాలా లోతుల్లోకి వెళ్ళి దాని రాళ్ళు గానీ అవన్నీ తీస్తున్నాము. గ్యాస్ తీసేస్తున్నాము, నీళ్లు తీస్తున్నాము, ఆయిల్ తీస్తున్నాము. సో, కిందేమైతది ఆ పొరల్లో ఉన్నప్పుడు ఇవి ఈ నీళ్లు గానీ, గ్యాస్ గానీ, ఆయిల్ గానీ తీసేసినాక అక్కడ ఖాళీ ఏర్పడతది. ఆ ఖాళీ ఏర్పడినప్పుడు ఈ కదలికల వల్ల ఆ భూమి కదులుతది లోపట. అదెప్పుడో ఒక భూకంపంలాగా మారే అవకాశం ఉంటుంది. మైనింగ్ వల్లనే ఎక్కువగా భూకంపాలొస్తాయా సార్? మైనింగ్ ఒక పెద్ద మంచి కారణం. అది మళ్ళా పెద్ద మైనింగ్ ఉంటే దాన్ని బట్టి గూడా వస్తది. ఎందుకంటే మనం చాలా లోతుల్లోకి వెళ్ళి భూమి కిలోమీటర్లు కిలోమీటర్ల తవ్వాల్సొస్తది. కిందికి పోతున్నాం. కాబట్టి మైనింగ్ కింద బ్లాస్టింగ్ జేస్తారు. బ్లాస్టింగ్ జేసినప్పుడు కదిలిపోయి ఒక్కోసారి ఆ మైనే కొలాప్స్ గావచ్చు. లేదా ఆ మైన్ వలన ఇంకెక్కడో దాని పరిణామం కనపడొచ్చు. ఇప్పుడు ఇక్కడొచ్చిన భూకంపానికి ఎక్కడనో లింక్ ఉండొచ్చా సార్? లేకపోతే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ చేంజెసే ఉండొచ్చా? ఇక్కడే ఉండొచ్చు. లేదా ఇదివరకున్న చారిత్రాత్మక కారణం గూడా ఉండొచ్చు. అయితే మనకు సీస్మిక్ జోన్స్ అని చేస్తారు. ఇప్పుడు ఈ భూగర్భ శాస్త్రవేత్తలు సీస్మిక్ జోన్ అంటే దానికి 1, 2, 3, 4 అని అట్లా పెట్టుకొని ఆ జోన్ బట్టి కొన్ని ప్రాంతాల్లో భూకంపాలొచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ టెక్టానిక్ షిఫ్ట్స్ అనేది వాళ్ళు స్టడీ చేస్తున్నారు గనుక ఎక్కడ అదేది ఆ రెండిటి మధ్య పొరల్లో ఉండే సంఘర్షణను బట్టి సీస్మిక్ జోన్ పెడతారు. అది చారిత్రాత్మక కారణం ఉంటది. ఇది గాక మనం జేసే కార్యకలాపాల వల్ల ఈ జోన్‌లో కొంత దాని మీద ప్రభావం ఉంటది. అది కూడా కారణం. సో, అక్కడ స్థానిక కారణాలుంటాయి. సో, ఇప్పుడు తెలంగాణలో ఈ భూకంపం ఎందుకొచ్చిందంటే బహుశా అధ్యయనం జేసినాకనే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటది. కాకపోతే మనము ఇప్పుడు అంటే శాస్త్ర ప్రకారం గాకుండా, అధ్యయనం గాకుండా ఒక లాజికల్ థింకింగ్ జేస్తే మనకిక్కడ ఏం కారణాలున్నాయని మనము తెలుసుకోవచ్చు. డ్యామ్స్ కట్టడం వల్ల మొత్తము చేంజెస్ అయిపోతుంది. ఆ వెయిట్‌ని భరించలేక గూడా భూకంపాలొస్తాయా సార్? ఇప్పుడు లార్జ్ డ్యామ్స్ మీద గత 30 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది. దాని వలన పర్యావరణం మీద దుష్ప్రభావం ఉంటదనేది తెలుసు. అయితే మనకు పెద్ద పెద్ద రిజర్వాయర్‌లు ఎప్పుడు మనం 'నాగార్జున సాగర్' కట్టినప్పటి నుంచి గూడా క్రమంగా పెద్ద రిజర్వాయర్‌లు కట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు జరిగే పరిణామాల మీద ఒక శాస్త్రీయ అంచనాలు చేస్తున్నారు. ఆ లెక్కన ఇప్పుడు 'తెహ్రీ డ్యామ్' మనకు ఉత్తరాఖండ్‌లో 'తెహ్రీ డ్యామ్' కట్టే ముందు అదెప్పుడూ 1970స్‌లో ప్రతిపాదించారు. అప్పటినుంచి గూడా అది వద్దు. ఎందుకంటే దానివలన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఆ భూకంపాల జోన్‌లో ఉంది గాబట్టి ఆ డ్యామ్‌కి గూడా అది ముప్పు పరిణమించొచ్చని దానికి వ్యతిరేకంగా అప్పుడు చాలా మటుకు శాస్త్రవేత్తలు గూడా రాయడం జరిగింది. అందులో మన ప్రొఫెసర్ శివాజీరావు అని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు. ఆయన అప్పుడు పుస్తకం గూడా రాసిండు. దాని మీద 'తెహ్రీ డ్యామ్' వలన ఎర్త్‌క్వేక్ రావచ్చని. తర్వాత మన 'కోయినా డ్యామ్' అని మహారాష్ట్రలో ఉంది. 'కోయినా డ్యామ్' కట్టినాక అక్కడ భూకంపం వచ్చింది. సో, అది రిజర్వాయర్ కట్టడం వలన అనేది గూడా శాస్త్రవేత్తలు ఆనాడు జెప్పారు. తర్వాత మనకు 'సైలెంట్ వ్యాలీ' ప్రాజెక్ట్ కేరళలో. అక్కడ గూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అంచనా ఉంది. సో, లార్జ్ రిజర్వాయర్‌లు పెద్ద పెద్ద రిజర్వాయర్‌లు ఎక్కడ కట్టినా ఇప్పుడు చైనాలో 'త్రీ గార్జెస్' డ్యామ్ ఉంది. అదైతే ఈ మధ్య దాని వలన భూమే కొద్దిగా టిల్ట్ అయిందని మనము హ్మ్. సమాచారం చూస్తున్నాం. సో, అంటే పెద్ద డ్యామ్‌ల వల్ల ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. తర్వాత అక్కడ లేని బరువుని మనం క్రియేట్ పెడుతున్నాం. జేసి. సో, ఆ లెక్కన మనకిక్కడ తెలంగాణలో కొత్తగా కట్టిన రిజర్వాయర్‌ల వల్ల ఎట్లాంటి పరిణామాలుంటాయనేది ఇక్కడ అధ్యయనం చేయలే ఇదివరకు. అమెరికాలో ఉన్న డ్యామ్‌లను గూడా కొన్ని డెమాలిష్ జేషిండ్రు గూడా. అక్కడ అంటే ఆ డ్యామ్‌లు తీసేయడానికి కారణము అనేక కారణాలు. ఒకటేమో ఈ సీస్మిక్ యాక్టివిటీ వలన దానికి మార్పు రావద్దని ఒకటి. రెండవది నదిలో నీళ్లు పారితేనే ఆ నది జీవనది ఉంటది. హ్మ్.
మనం డ్యామ్ కట్టేసి నీళ్ళను మొత్తం ఆపేస్తే దాంట్లో ఉన్న జీవ వైవిధ్యం పోతుందని కూడా అది తీసేశారు. మూడోది ప్రధానమైనది డ్యామ్‌ల వల్ల ఫ్లడ్స్ కంట్రోల్ అయితాయని ఇదివరకు నమ్మేవారు. కానీ ఇప్పుడు డ్యామ్‌ల వల్ల ఫ్లడ్స్ వస్తున్నాయనేది ఇప్పుడు ఈ ఈ మధ్య ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో మనకు చైనా గానీ, యూఎస్ గానీ వాళ్ళ నిర్ణయించుకొని చాలా చోట్ల డ్యామ్‌లను తీసేస్తున్నారు. అయితే అందులో అంతర్లీనంగా ఈ సీస్మిక్ యాక్టివిటీ, సీస్మిక్ ఇంపాక్ట్ గూడా ఒక కారణం. ఒక పెద్ద భూకంపం వచ్చే ముందు ఫస్ట్ ఒక చిన్న భూకంపం వస్తదని జెప్పేసి అంటారు. ఇది ఆ చిన్న భూకంపం అనుకోవచ్చా తెలంగాణకొచ్చింది? సాధారణంగా వీటిని ట్రెమర్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ప్రకంపనలు. మనకు చాలా పెద్ద ట్రెమర్ వస్తే అప్పుడు మనకు భూకంపంలాగా వస్తది. కానీ ట్రెమర్స్ తోటి మొదలైతాయి ఒక్కోసారి. కానీ అట్లని ట్రెమర్ చిన్నగా ఉండి తర్వాత ఎర్త్‌క్వేక్ వస్తదని ఏమి గ్యారంటీ లేదు. సో, మన ట్రెమర్స్ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి. సో, చిన్నదొచ్చి పెద్దదొస్తది అంటే ఆ సీక్వెన్స్ ఉండకపోవచ్చు ఉండదు. ప్రతిసారి. జనరల్‌గా అయితే ఒక చిన్న భూకంపం వచ్చిన తర్వాత పెద్ద భూకంపం వస్తదనేసి అంటారు గదా! లేదు అట్లాంటి సీక్వెన్స్ ఏం లేదు. కొన్నిటికి అట్లాంటి సీక్వెన్స్ ఉంటది గానీ దట్స్ నాట్ ఎ గివెన్. అంటే ఇది అన్నిటికీ సైంటిఫిక్ చిన్న నుంచి పెద్దగా అయితది అనడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చంటారా సార్? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధ్యయనం జేసినాక తెలుస్తది. ఎందుకొచ్చింది ములుగు కేంద్రీకృతంగా అనేది ఎపిసెంటర్ అక్కడెందుకుందని తెలవదు. ఇప్పుడు ఎన్‌జీఆర్ఐ సైంటిస్ట్‌లు వాళ్ళు బహుశా అధ్యయనం జేస్తే తెలిసే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఇప్పుడు తెలంగాణలో భూకంపాలు వస్తాయని మనకెట్లాంటి జ్ఞానం లేదు. ఇప్పుడు మరి అట్లాంటి అవకాశాలు పెరుగుతున్నాయా అనడానికి మనకు ఇది దీని అధ్యయనం బట్టే మనకు అర్థమవుతుంది. జనరల్‌గా ఒక భూకంపం వచ్చే ముందు సిమ్టమ్స్ గానీ, ఇవన్నీ గూడా అధ్యయనాలు జేసి వాళ్ళకి ముందటి నుంచి ఐడియా ఉంటది గదా సార్! మనకెందుకు ఇన్ఫర్మేషన్ బయటికి వరకు రానీయలేదు? ఇదొస్తుందని తెలవదా? అన్నీ తెలవదు. ఇప్పుడు చరిత్రాత్మక కారణాలు అన్నా గదా! హిస్టారికల్ లింక్ ఉండి సీస్మిక్ జోన్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు సీస్మిక్ జోన్ 1, 2 అని ఇస్తారు. అంటే కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయని. ఇప్పుడు ఎట్లయితే జపాన్‌లో భూకంపాలు వస్తాయని తెలుసు. అందుకే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్విప్‌మెంట్ గానీ, డివైసెస్ కానీ వాళ్ళన్నిటికీ రెడీగా రైట్. ఉన్నారది. అది భూకంపాలు వచ్చే ఏరియా అది. ఇప్పుడు మన దగ్గర అట్లాంటిది లేదు. కానీ రాను రాను పెరగొచ్చు అని అనుకుంటాం. ఇప్పుడు సునామీలాగా. సునామీ గూడా వస్తదని ఎవరు భావించలేదు. అదే. కానీ వచ్చింది. సో, ఇప్పుడు మనకు గూడా రావచ్చు అది పెరగొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియేట్ నెలనా, గంటనా, సంవత్సరమా, 10 సంవత్సరాలా తెలవదు గానీ, మనమైతే ఆ దిశగా ప్రయాణిస్తున్నామనా అని అర్థమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పొల్యూషన్ జూసేసరికి ఢిల్లీతోని కంపేర్ చేస్తే తక్కువనే ఉన్నప్పటికీ గూడా పొల్యూషన్ అనేది ఎక్కువగానే ఉంది. సో, అసలు అది తగ్గాలి అంటే ఏం జేయాలి? ఢిల్లీ తోటి పోలిస్తే తక్కువ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక విషయం చెప్తా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెట్టుకుంటాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక 4, 5 పారామీటర్లు తీసుకొని దాన్ని ఒక ఫార్ములా ప్రకారం ఇండెక్స్ తయారు చేస్తాం. ఇండెక్స్‌కి ఇప్పుడు నంబర్ ఇస్తారు 50, 60, 70 అని. ఆ సంఖ్య మాత్రమే సంఖ్యతో సంబంధం లేదు. కాకపోతే 50, 60 ఉంటేనేమో కొద్దిగా బ్రీతబుల్ ఎయిర్. పెరిగిన కొద్దీ అది క్వాలిటీ తగ్గుతుందంట. అయితే ఇవి యావరేజెస్ ఇవి. ఇప్పుడు ఒక నగరానికి యావరేజ్. నగరంలో అనేక చోట్ల అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండొచ్చు. సో, ఆ లెక్కన హైదరాబాద్‌లో అసలు అన్ని పారామీటర్స్ ఇవే పారామీటర్లు చూస్తే బహుశా తక్కువే ఉండొచ్చు. కానీ గాలి కాలుష్యం హైదరాబాద్‌లో ఎక్కువుంది అంటున్నా నేను. ఎందుకంటే మన ఢిల్లీ కన్నా గూడా ఎక్కువుండొచ్చా? ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10 ఇవి చూస్తారు. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ చూస్తారు. కానీ ప్రమాదకరమైన బెంజీన్ చూడరు. బెంజీన్ డీజిల్ వాహనాల నుంచి వస్తది. తర్వాత ఓజోన్.
ఇప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్ కలిపితే ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఓజోన్ లెక్క ఈ ఏక్యూఐలో రాదు. తర్వాత పారిశ్రామిక ప్రాంతాల్లో వాళ్ళు విడుదల చేసే రకరకాల వాయువులు అవి ఇందులోకి రావు ఏక్యూఐలో. హుహు. సో, కేవలం సూక్ష్మ ధూళికణాలు, అతి సూక్ష్మ ధూళికణాలు, ఈ కొన్ని నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవే చూస్తారు. సో, ఈ మనకు అంటే గాలి కాలుష్యం తగ్గడానికి ఇవన్నీ ఉన్నాయి కారణాలు. ఇప్పుడు హైదరాబాద్‌లో మనకు సాల్వెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. జీడిమెట్ల, తర్వాత సనత్ నగర్, అనేక ఇప్పుడు కటేడాన్‌లో ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. ఆ! సో, ప్లాస్టిక్ కాలబెడితే మీకు డయాక్సిన్స్, ఫ్యూరాన్స్ వస్తాయి. వీటిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో నమోదు జెయ్యరు. ఎందుకు అసలు సార్? నమోదు కేంద్రాలే లేవు. అవి ఎందుకు? నమోదు చెయ్యరు అంతే. అంటే దానివల్ల హెల్త్‌కి డ్యామేజ్ ఉంటది. అయినప్పటికీ అయినా గూడా దాన్నెందుకు జేయరు ఎయిర్ నేను క్వాలిటీ? అదే మొదటి నుంచి అడుగుతుంది. ఎందుకంటే మీరు 3 పారామీటర్లు పెట్టుకొని దాన్ని నమోదు చేసుకుంటా, హ్మ్. క్వాలిటీ ఇట్లుంది, అట్లుంది అని చెప్తే సరిగ్గాదు. ఒకటేమో ప్రాణవాయువు ఎంత తగ్గింది. అది మనకు లెక్క కావాలి. హ్మ్. ఇప్పుడు మనం పీల్చే వాతావరణం, గాలి పీల్చే వాతావరణం దాన్ని యాంబియంట్ అట్మాస్ఫియర్ అంటారు. అంటే మనం ఇప్పుడు 10 ఫీట్ల పైకి అంటే మనం గాలి పీలుస్తాం కదా! హ్మ్. సరే ఇల్లు కట్టుకుంటే పైకి పోతాము. ఇదంతా యాంబియంట్ ఎయిర్. ఇందులో ఆక్సిజన్ కంటెంట్ ఎంతుంది? అంటే ఈ నమోదు జరగదు. అది రైట్. చేస్తే నీకప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎయిర్ క్వాలిటీ పర్ఫెక్ట్‌గా తెలుస్తది. తెలుస్తది. తర్వాత ఈ విషవాయువులు, విషవాయువులో నేనన్నట్టు బెంజిన్ ఖచ్చితంగా డీజిల్ వాహనాల నుంచి వస్తది. బెంజిన్ ఏదే కార్సినోజన్. అంటే క్యాన్సర్‌గా అది చేసేది. సో, ఒక్కో ప్రాంతంలో ఇప్పుడు లారీలు ఎక్కువుంటాయి. ఓ ప్రాంతంలో రష్ ఎక్కువున్నప్పుడు, బస్సులు ఎక్కువున్నప్పుడు మన కమర్షియల్ వెహికల్స్ అన్నీ డీజిలే. ఆ తర్వాత ఎస్‌యూవీలు డీజిలే. సో, ఆ ప్రాంతం బట్టి ఆహ్, గ్యాస్ ఛాంబర్ బిల్డప్ అయితదక్కడ. ఇప్పుడు మన కూకట్పల్లి ఏరియా గాని, ఇప్పుడు రామ్‌నగర్‌లో ఇంకా చాలా చోట్ల ఒకటే దగ్గర మనకు 50, 60 మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లుంటాయి. పక్క పక్కన. సెట్ బ్యాక్ గూడా ఉండదు. అంటే ఈ గాలి లోపటికి, బయటకి ప్రసరించే అవకాశం తక్కువుంది. సో, దే బికమ్ ఏ గ్యాస్ ఛాంబర్ ఎప్పుడు వింటర్‌లో. ఎందుకంటే అప్పుడు చలికాలము గాలి పైకి తొందరగా పోదు. కిందనే ఉంటది హెవీగా. దట్ బికమ్స్ ఏ గ్యాస్ ఛాంబర్ వర్చువల్. సో, ఆ ప్రాంతంలో మీకు బస్సులు తిరిగి ఇప్పుడు స్కూల్ బస్సులున్నాయనుకోండి. ఓ ప్రాంతంలో స్కూల్ బస్సులుండొచ్చు. ఒకటేసారి 50 బస్సులొచ్చినాయి. ఆ గాలి అప్పటికే అంత తగ్గుతది. సో, ఈ సిట్యుయేషనల్ పరిస్థితి బట్టి, వా వాతావరణం బట్టి, మన కాలం బట్టి, ఆ ప్రాంతంలో జరిగే కార్యకలాపాల బట్టి గూడా మారుతది ఎయిర్ క్వాలిటీ. వాటన్నిటిని నమోదు చెయ్యరు. చేయకుండా కేవలం 3, 4 పెట్టి ఎయిర్ దాన్ని క్వాలిటీ ఇండెక్స్ అంటారు. సో, మనకు గాలి బాగాలేదని తెలవడానికి ఆక్సిజన్ కంటెంట్ ఎంతుంది తెలుసుకోవడం మొట్టమొదట. రెండోది మిగతాయి అన్ని పారామీటర్లు కూడా నమోదు చేస్తే మనకు అర్థమవుతది. సార్ ఇది ఇప్పుడు మూసీ నది గురించి మీకు తెలుసు. సో, అసలు మూసీ నదిని మెజర్‌మెంట్ ఎప్పుడు జేషిండ్రు? ఎట్లా జేస్తారు? అసలు నది మెజర్‌మెంట్ ఎలా ఉంటది? నదిలో ఒకటేమో వైశాల్యము, పొడవు ఇట్లాంటి డైమెన్షన్స్, ఫిజికల్ డైమెన్షన్స్ అది ఎప్పుడో మ్యాపింగ్ చేసిందే అది. కాకపోతే ఆ మ్యాపులనేది తయారు జేయాలి. ఇప్పుడు రివర్ బేసిన్ అంటారు. అంటే నదీ పరివాహక ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో పడ్డ నీళ్ళన్నీ నదిలోకే వస్తాయి. సో, దట్ ఈస్ వాట్ రివర్ బేసిన్ అంటారు. ఈ రివర్ బేసిన్ ఒకటైతే ఒక నది తయారైనాక నది మొదట్లో చిన్న పాయలాగా ఉంటది. అది క్రమంగా పెద్దగా అవుతుంటది. సో, ఈ వైశాల్యం ఏదైతే ఉంటదో అంటే విడ్త్ కావచ్చు, డెప్త్ కావచ్చు, దీన్ని మ్యాపింగ్ మన దగ్గర చెయ్యరు. పెద్ద నదులకే కొంత చేస్తారు గానీ మిగతా వాటికి చేయరు. సో, మూసీ నదికి నాకు తెలిసి చేయలేదు. కాకపోతే వైశాల్యము తెలుస్తది. ఎప్పుడంటే మనకు వర్షాకాలము, వరదలొచ్చినప్పుడు తెలుస్తది. అందుకే ఫ్లడ్ ప్లెయిన్ అంటారు ఎప్పుడైనా. నది ఎంత పారుతదని అర్థం చేసుకోవాలంటే ఫ్లడ్ ప్లెయిన్. ఫ్లడ్ ప్లెయిన్ అంటే
మ్యాక్సిమం ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ఆ నది పరివాహక ప్రాంతంలో మ్యాక్సిమం వర్షం పడ్డప్పుడు ఈ నీళ్లు ఎంతవరకు స్ప్రెడ్ అయినాయి. సో దట్ బికమ్స్ ఎ ఫ్లడ్ ప్లెయిన్. సో అది నది యొక్క వైశాల్యాన్ని సూచిస్తది. ఇక డెప్త్ ఏమో మారుతుంటది. కొన్ని చోట్ల తక్కువ ఉంటది, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటది. ఇప్పుడు గోదావరి నదికి డెప్త్ తక్కువ. ఎక్కడ మేడిగడ్డ నుంచి రాజమండ్రి అయితే ఇంకా తక్కువ. విడ్త్ ఎక్కువ, డెప్త్ తక్కువ. అదే కృష్ణా నది చాలా చోట్ల దాని డెప్త్ చాలా లోపలికుంటది. ఎందుకంటే అది లైమ్‌స్టోన్ ఏరియాస్ నుంచి పారుతుంటది. సో, కొన్ని నదులకు డెప్త్ ఎక్కువుంటది, విడ్త్ తక్కువుంటది. కొన్నిటికి విడ్త్ ఎక్కువుంటది, డెప్త్ తక్కువుంటది. సో, మూసీ నది దీనికి ఎప్పుడూ పెద్దగా డెప్త్ లేదు. కాకపోతే వైశాల్యం గూడా కొన్ని చోట్ల ఎక్కువుంటది. కిందికి పోయిన కొద్దీ మనకు నది టర్న్ అయిన దగ్గర, నది వంకెలు తిరిగినప్పుడు అక్కడ పెద్దగా ఉంటది. మనం ఎట్లయితే రోడ్డు టర్న్ చేసినప్పుడు దానికి పెద్దగా ఇస్తారు. అట్లే నీళ్ళు గూడా అట్లా మనకు అంబర్పేట దగ్గర వైశాల్యం ఎక్కువుంటది. అవును. సో, ఆ వైశాల్యము, డెప్త్ ఇవన్నిటిని అప్పుడెప్పుడో బహుశా విశ్వేశ్వరయ్య 1908 ఫ్లడ్స్ వచ్చినప్పుడు మ్యాపింగ్ చేసిండేమో మనకు ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడైతే డాక్యుమెంట్స్ ఎట్లాంటివి లేవు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి ఈ పని. వాళ్ళైతే మన దగ్గర ఏం లేవు అంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకి నీళ్లు కనపడవు, భూమే కనపడుతది. వాళ్ళ దగ్గర లేవు. ఇదివరకు నక్షాలు ఉండేది. అంటే ఒక గ్రామంలో ఎంత ఉంటది హ్మ్. అనేది ఆ హ్మ్. నక్ష. ఆ నక్షాలు కూడా ఈ మధ్య కనపడట్లేదు. అది ఇప్పుడు ఒక విధంగా ఈ ఎంక్రోచ్‌మెంట్స్‌కి, కబ్జాలకి అదొక వరం అయిపోయింది. అది వాంటెడ్‌గానే ఆ నక్షలన్నీ గూడా తారుమారు చేసిరనుకోవచ్చా సార్? కావచ్చు. దాచిపెట్టిండ్రు, పెట్టరు, రికార్డ్ పెట్టరు. రికార్డ్స్ ఇప్పుడు మనకు రికార్డ్ మాయమైంది, రికార్డ్ తగలబెట్టిండ్రు అంటే పెద్ద పనిష్మెంటే లేదు. రికార్డ్ శాంక్టిటీకి లేదు మన దగ్గర. రికార్డు ఇప్పుడు చాలా మటుకు కాలబెడుతున్నారు, పడేస్తున్నారు. 2016, 17లో రాష్ట్ర ప్రభుత్వము సెక్రటేరియట్ మార్పొచ్చినప్పుడు ఫైల్స్ అన్నీ తీసేయండి అన్నారు. అది ఏం తీసిండ్రో, అవసరమున్నయి ఏం చేసిండ్రో మనకు తెలవదది. సో, అట్లా ఎన్ని ఫైల్‌లు పోయినాయో మనకు ఐడియా లేదు. మూసీ నదిది కొన్ని దగ్గర ఎక్కువ, కొన్ని దగ్గర తక్కువ అని ఉంటది కదా సార్. ఫారెన్‌లో దాన్ని ఈక్వల్‌గా చేసేసి ఒకటే ఏరియా లాగా అట్లా ఫ్లోని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి, అట్లా చేస్తే మనం ఇక్కడ తెలంగాణలో కూడా చేయవచ్చా సార్? అట్లా సాధ్యమేనా ఉందా? చెయ్యొద్దు, చేయరాదు, చెయ్యరు గూడా. చేసినోళ్ళు మొత్తం జేయరు. ఇప్పుడు థేమ్స్ నది గానీ, చాలా చోట్ల కాంక్రిటైజేషన్ జేసి హ్మ్. దాన్ని ఒక వా ఛానెల్ లాగా జేస్తారు. అవును సార్. నది ఏమో ఒక మనకిప్పుడు ఒక వైల్డ్ హార్స్ లాగనుకో. హ్మ్. ఇప్పుడు గుర్రము అడవిలో ఉన్న గుర్రము అది ఫ్రీగా జంప్ చేస్తుంది, ఎగురుతుంది, పోతుంది. ట్రైన్ చేసింది మనం చెప్పినట్టు చేస్తుంది. కదలమంటే కదులుతుంది, లేదంటే కదలదు. సో, నది గూడా ఒక వైల్డ్‌గా, సహజంగా, ప్రకృతి సిద్ధంగా ఉంటే చాలా రకాలుగా వంకీలుంటది, కింద లో ఉంటది, ఎక్కువుంటది. దానికి అందం దాని నుంచే వస్తది. ఇప్పుడు ఇదేందంటే మనం ఆర్టిఫిషియల్‌గా అందం తెస్తామని జెప్పి దాన్ని ఒక కాలువలాగా జేసి, అటు ఇటు సిమెంట్, కాంక్రీట్ కట్టేసి పెట్టేటప్పటికి నది యొక్క అవును. అందం పోతుంది. రెండోది నదిలో నీళ్ళు ఎప్పుడు ఉంటేనేమో సరే ఎంతో కొంత ఇది పనికొస్తుంది. కానీ నీళ్ళు లేనప్పుడు అదంతా దానివలన అనేక ఇబ్బందులొస్తున్నాయి. ఇప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ జేశారు. అది చేసినాక ఇప్పుడు అదేమైంది ఒక సెస్ పూల్ అయిపోయింది. మురికి నీటి పూల్ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా తయారైందాడ. ఎందుకంటే నీళ్ళు ఆర్టిఫిషియల్ వర్షం పడిన నీళ్ళు వస్తలేవు అందులోకి. వీళ్ళు ఎడికెలో పైపు తెచ్చి పోసి అవి పారబెడతారు. అదో ఖర్చెక్కువ. అది నువ్వు ఎప్పుడూ చేయలేవు. నిరంతరం ఆ ఖర్చు పెట్టలేము. సో, ఇండియాలో అట్లాంటి రివర్ ఫ్రంట్స్ నడవవు. ఎందుకంటే వాళ్ళకేమో పెరెన్నియల్ రివర్స్. ఆళ్ళకి గూడా ఇప్పుడు పోతుంది. ఎందుకంటే వాతావరణ మార్పులకు మంచు కరిగిపోతుంది. ఆ! రేపు పొద్దున్న పెరెన్నియల్ రివర్స్ ఉండవు. ఇప్పుడు హిమాలయాలో పెరెన్నియల్ రివర్స్ అంటే 365 రోజులు కంటిన్యూయస్ పారే నదులు ఉంటాయి. కానీ ఇప్పుడు అవి తగ్గిపోతుంది. గంగా నదిలో గూడా నీళ్ళు తగ్గుతున్నాయి. తగ్గుతుంది. సో,
సో, పెరెన్నియల్ రివర్స్ అనేదే పోతుంది సహజంగానే. అవును. ఇప్పుడు మీరు మనకు ఈ పెనిన్సులర్ రివర్స్ అన్నీ గూడా అంటే ఈ దక్షిణ భారతదేశంలో పారే నీళ్ళ నదులన్నీ పెరెన్నియల్ కావు ఇవి. సీజనల్ నదులు. అవును. సో, వీళ్ళు దీన్ని పెరెన్నియల్ చేయాలనుకోవడం అది ఫూలిష్‌నెస్ అనిపిస్తది. కృష్ణకాంత్ పార్క్‌ని ముందు ట్యాంక్ ఉండే, పెద్ద చెరువు అని ఉండే. దాన్ని ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ చేసినంట. అయితే ఇప్పుడు దాని మీద వివాదాలు గూడా నడుస్తుంది. మీరేమంటారు సార్? అది మళ్ళీ ముందులాగా ట్యాంక్ చేయగలుగుతారా? లేదా అది అట్లనే కంటిన్యూ అయితదా? ముందులాగా చేయాల్సిందే. యాక్చువల్లీ కృష్ణకాంత్ పార్క్ గానీ, వెంగళరావు నగర్ పార్క్ గానీ చాలా చోట్ల చెరువుని సగము ప్రభుత్వమే కబ్జా జేసి, మేము ఒక సుందరంగా జేసినాం చెరువునని నింపి, మట్టితోటి నింపి కట్ట నింపి వాకింగ్ వేస్ అని మొదట్లో పార్కులు చేశారు. సో, ఈ ఈ పార్కులన్నీ గూడా అంతే. యూసుఫ్‌గూడ చెరువు పెద్ద చెరువు అది. సో, దాన్ని పార్క్ చేశారు. వెంగళరావు నగర్‌లో గూడా పెద్ద చెరువు. దాన్ని వెంగళరావు నగర్ పార్క్ అంటారది. అది గూడా పెద్ద చెరువది. సో, ఈటన్నిటిని మనకు ముందు ముందు వర్షం పడ్డప్పుడు ఆ నీటిని ఆపుకునే వ్యవస్థ కావాలి మనకి. సో, ఈ వర్షం ఇంకా ఇంకా ఎక్కువ పడుతుంది. కుంభవృష్టి. అంటే ఉన్న వ్యవస్థనే సరిపోని పరిస్థితొస్తుంది. సో, మనము ఉన్న వ్యవస్థని తగ్గించుకుంటామా? పెంచుకుంటామా? సో, పెంచుకోవాలా. సో, యూసుఫ్‌గూడనే గాదు ఎక్కడైతే మా కుంటలు, చెరువులుంటాయో వాటిని రీస్టోర్ జేసి, పునరుద్ధరణ జేస్తే వర్షం పడ్డప్పుడు నీటిని ఆపుకునే వ్యవస్థ ఉంటది. లేకుంటే వరదలొస్తాయి. సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.